వైద్య శాస్త్రంలో కూడా ఏఐ అడుగు పెట్టింది. ప్రతి హాస్పిటల్ కూడా ఒక చాట్ జీపీటీ లేకపోతే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త అప్డేషన్ రాగానే నేను మారుస్తాను, కొత్త అప్డేషన్ చేస్తాను అని అంటే ఈ ఏఐని తయారు చేసిన వాళ్ళు ఎవరు? నీ అక్రమ సంబంధాలన్నీ కూడా బయట పెడతాని డాక్టర్లు ఏఐ కలిపి పనిచేస్తే గూగుల్, యూట్యూబ్ వైద్యం తోటి ప్రజలకు ప్రమాదకరము. ఇప్పుడు మనకి ప్రతి గల్లీలో సిటీ స్కాన్ మెషిన్ వచ్చింది. మందులు వాడితే ఆ పేషెంట్ కి ప్రమాదకరం కాదా? ఇంతవరకు కూడా ఎక్కడ కూడా ఈ మందులు వాడమని ఎక్కడ చెప్పడం లేదు. మీరు వైద్యుడు చేసిన దానికి రిఫర్ చేసిన దానికి ఓకే అంటారా? ఏఐ రిఫర్ చేసిన దానికి ఓకే? డెఫినెట్ గా అదే పరిస్థితి వచ్చినట్టయితే నా అంచనాలు నేను వేసు. ఆధునిక శాస్త్రం కొత్త పుంతలు తొక్కుతా ఉంది. వైద్య శాస్త్రంలో కూడా ఏఐ అడుగు పెట్టింది. ఇలాంటి సందర్భంలోనే అటు ఏఐ ద్వారా వైద్య శాస్త్రంలో లాభమా నష్టమా? ఎందుకంటే ఈ మధ్యకాలంలో చెప్తున్నటువంటి అంశాలను పరిశీలిస్తే మాత్రం ఒక రకంగా భయంకరమైనటువంటి విషయాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే కనుక పూర్తి స్థాయిలో వైద్య శాస్త్రంలో తన ఆధీనంలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఉదయం మనం ఒక వార్తను చూసాం, చాలా షాకింగ్గా అనిపిస్తూ ఉంది. ఒక సైంటిస్టు ఏఐ రోబోని కొత్త అప్డేషన్ రాగానే నేను మారుస్తాను, కొత్త అప్డేషన్ చేస్తాను అని అంటే అన్నప్పుడు నీ అక్రమ సంబంధాలన్నీ కూడా బయట పెడతాని ఏఐ ప్రకటన చెప్పడం జరిగింది. ఒక రకంగా ఇది భయానకమైనటువంటి విషయంగా చెప్పాలి. ఎందుకంటే ఒక మనిషి తయారు చేసినటువంటి తన ఆధీనంలో ఉండాల్సినటువంటి యంత్రము ఒక మనిషినే బెదిరిస్తుందంటే ప్రపంచాన్ని ఏఐ ఆక్రమించబోతుందా అనేది అనుమానం కలిగిస్తా ఉంది. అందున వైద్య శాస్త్రంలో వైద్యుల పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ డాక్టర్ రంగనాథన్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్, ఏఐ అనేది వైద్య శాస్త్రానికి లాభమా నష్టమా? రెండు. ఎందుకంటే అది ఒక గొప్ప టెక్నాలజీ. ఇప్పుడు 2015లో శామ్ ఆల్ట్మన్ అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొదలుపెట్టినప్పుడు అది కృత్రిమ మేధ, భగవంతుడు ఆపాదించిన దాన్ని న్యాచురల్ ఇంటెలిజెన్స్. అందరికీ తెలియాల్సింది ఏంటంటే ఈ ఏఐని తయారు చేసిన వాళ్ళు ఎవరు? మనిషి. ఏఐ దేని మీద ఆధారపడి పనిచేస్తుంది? డేటాను ఫీడ్ చేసేవారు ఎవరు? మనిషి. ఏదన్నా మీరు ఒక ఆలోచించండి, స్వయంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి డేటా లేకుండా ఏ విషయం కూడా చెప్పడానికి ఆస్కారం లేదు. ఇప్పుడు మనుషులే కానీ ఏఐతో స్ట్రైక్ చేశారనుకోండి, డాక్టర్లు లేకపోతే ఇంజనీర్లు, ఆ డేటా లేదనుకోండి, పనికొస్తుందా? అదొక యంత్రం అండి. ఎక్కడంటే దానిలో ఉన్న గొప్పతనం వల్ల ఏంటంటే దాని ఉపయోగం, దాని షార్ప్నెస్ అలాగా తీసిపడేది లేదు. ఉదాహరణకి ఈ జనవరి నెల నుంచి అసలు వార్తలు పోకులగా వస్తున్నాయి. జనవరి నెలలో ఒకసారి ఒక మహాతల్లి ఏం చెప్పిందంటే వాళ్ళ బాబుకి, చిన్న బాబుకి ఏదో ఇబ్బంది వచ్చింది, నడవలేకపోతున్నాడు సరిగ్గా, పొట్టిగా ఒక కాలు పొడుగు. చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. ఆమె అయితే ఏకంగా ఏదో 70 న్యూరోసర్జన్స్ అని చెప్పారు. చివరికి ఎంఆర్ఐ రిపోర్ట్ని ప్రతి వర్డ్ కూడా ఎంఆర్ఐ ఏ లోపల దానికి ఫీడింగ్ చేశారట. ఏం చెప్పింది? దీనిని టీథర్ కార్డ్ సిండ్రోమ్ అని ఒక డయాగ్నోస్ ఇచ్చింది. అంటే ఏమిటి? వెన్నుపాము ఏదైతే ఉండాల్సిన స్థితిగతులకు బాధగా వేరే చోట్లోకి అతుక్కుపోయింది సుమారు. అంటే మామూలుగా నడువులో కింది భాగంలో ఉంటుంది పుట్టినప్పుడు, నెమ్మదిగా వయసు పెరుగుతున్న కొలది పైకి వస్తుంది, 1వ నంబర్ వెన్నుపూస వరకు. అలాంటిది కాకుండా ఉండాల్సిన దగ్గర కాకుండా ఉండిపోతే ఏమేం జరిగింది? దానివల్ల పెరుగుదల ఒకటి తగ్గింది, కాళ్ళలో తాలూకు వీక్నెస్ మొదలైంది. అలాంటి ఈ ఎంఆర్ఐలో తెలియగానే దానిలో ఏఐలో టీథర్ కార్డ్ సిండ్రోమ్ అని చెప్పడం, దానికి ఇంకో న్యూరోసర్జన్ దగ్గరికి వెళ్ళడం, న్యూరోసర్జన్ దానికి ఆపరేషన్ చేయడం, ఇప్పుడు కోలుకుంటుందని జనవరిలో సమాచారం. అలాగే ఇంకొక క్రాక్ ద్వారా ఒక సమాచారం వచ్చింది. ఒక పాపకి యాక్సిడెంట్ అయింది, చేయక వాపు వచ్చింది. డాక్టర్లు చూస్తే ఏం ఫ్రాక్చర్ లేదు. ఈ క్రాక్ ఏం చెప్పారు? క్రాక్ అంటే ఏజ్ మెషిన్, అది కూడా దానిలో ఫ్రాక్చర్ ఉంది అని చెప్పారు. దానికి వైద్యం చేయడం అంతా జరిగింది. అంటే ఏమిటంటే ఈ కృత్రిమ మేధ అనేది రంగప్రవేశం చేసింది. ఇది ఎవరికి ఇది కాంపిటీషన్ కాకపోయినా నా ప్రకారం కృత్రిమ మేధ అనేది ఒక 1+1 లాగా మనం ఆలోచించుకోవాలి. అంటే ఏమిటి? మానవుడి మేధకి కృత్రిమ మేధ కానీ పనిచేస్తే ఇంకా ఉపయోగం ఉంటుంది. ఉదాహరణ మీద స్కోరింగ్ పాయింట్లు కానే కాదు. ఎందుకంటే కృత్రిమ మేధ అనేది దాని తాలూకు ఆలోచన శక్తి, లేకపోతే ఏదైతే ఉందో ఎంపతి అంటాం, ఒక సానుభూతితనం, ఇవన్నీ ఈ కృత్రిమ మేధానికి ఎక్కడుంటా చెప్పండి. డాక్టర్లు ఏఐ
కలిపి పనిచేస్తే పేషెంట్ తాలూకా బాగోగులకి డయాగ్నోసిస్ కానీ ట్రీట్మెంట్ ప్లానింగ్ కానీ ట్రీట్మెంట్ పక్కాగా చేయడానికి కానీ చాలా ఉపయోగపడుతుంది. సార్ ఇంత వ్యవస్థ ఉంది, ఇంత ఎడ్యుకేషన్, ఒక డాక్టర్ కావాలంటే ఒక తపస్సు. అవును. అలాంటిది ఆ, కృత్రిమ మేధస్సుతోటి వైద్య సేవలు అందించాలనేది ఎందుకు అవసరం? ఎందుకంటే ఆ రిపోర్ట్స్ కానీ ఏదైనా కూడా ఏఏకి ఇస్తేనే వారు ఏదైతే ట్రీట్మెంట్కి సంబంధించి సజెషన్ చేసే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు వైద్యుడు ఎందుకు సార్? అంటే ఇక్కడ ఇప్పుడు పేషెంట్ని చూడాలి, పేషెంట్కి ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని చూడడం. కృత్రిమ మేధ చేయలేదే. ఇంకా కృత్రిమ మేధకి మన ఇన్ఫర్మేషన్ అది ఫీడ్ చేసిన తర్వాత డాక్టర్ కూడా రిపోర్ట్లు ఏంది చూడలేరు కదా సార్. అవును, కానీ దాని డాక్టర్ రిపోర్ట్ చేసే ముందు ఏం చేస్తారంటే పేషెంట్ పరీక్ష చేస్తాం, పేషెంట్తో మాట్లాడతాం, పేషెంట్ బాగోగులు ఎన్నాళ్ళ నుంచి ఇబ్బంది ఉంది, కంటి చూపు ఎలా ఉంది, ఒక కాళ్ళు చేయి పనిచేస్తుందా లేదా, ఫిట్స్ వస్తున్నా లేదా, జ్ఞాపక శక్తి ఎలా ఉంది, ఇన్ని విషయాలని డాక్టర్గా ఆ ఉన్న దీన్ని క్లినికల్ మెడిసిన్ అంటాం. ఈ రోజు 2025లో కూడా ఇన్ని పరీక్షా పద్ధతులు ఇన్ని సౌకర్యాలు వచ్చినా కూడా పేషెంట్ చూడడం అనేది ఈ రోజు ఒక వ్యాసం వచ్చింది. ఎవరు అబ్రహం థామస్ అని ఒక కేరళ ఆయన అమెరికాలో సెటిల్ అయిపోయాడు, హార్వర్డ్ యూనివర్సిటీ అడ్రస్ చేయబోతున్నాడు. ఏమిటది, దేని సబ్జెక్ట్ ఏమిటట, పేషెంట్లను చూడడం, పేషెంట్ తాలూకా విషయాల్ని బాగోగుల్ని ఆకలింపు చేసుకోవడం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ చుట్టాలతో మాట్లాడడం అనేది ఎంత ముఖ్యమో అన్నది ఈ రోజున కూడా దాని తాలూకా అందరు గమనిస్తూ ఉన్నారు. క్లినికల్ మెడిసిన్ అంటాం. అంటే ఏమిటి, పేషెంట్కి జ్వరం వచ్చింది, జ్వరం అంటే అది చెప్పదు కదండి ప్రభుత్వం ఎందుకు వచ్చిందని, దాన్ని చూడాల్సింది ఏ రకం జ్వరం, చలి ఉందా లేదా, మంటగా ఉద్గురంలో మంట ఉందా, దగ్గు ఉందా, జలుబు ఉందా, ఇన్ని విషయాలు తెలియాలి. కృత్రిమ మేధ అనేది ఇవన్నీ ఫీడ్ చేస్తాను. అంటే ఏమిటి, ఒక పేషెంట్లు లాగా ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటే జ్వరం ఉంటే ఈ జ్వరం కావచ్చు, కోవిడ్ అవ్వచ్చు, లేదా మలేరియా అవ్వచ్చు అని చెప్తుంది తప్ప కృత్రిమ మీద జ్వరం కాదు థర్మామీటర్ పెట్టి చూసేటువంటి సౌకర్యం కృత్రిమ మీదలో లేదు కదా. ఎలాగ ఉపయోగం అని అంటే డెఫినెట్గా దీనికి కొన్ని ఇబ్బంది సమయాల్లో అంటే మనిషి ఇన్ని మామూలు ఎక్స్రేలు ఇవన్నీ చేసుకోండి. ఇప్పుడు మటుకి 1887 నేను హైదరాబాద్ వచ్చినప్పుడు సిటీ స్కాన్ మెషిన్ ఒకటే ఉండేది పూర్తిగా హైదరాబాద్ నగరానికి. ఇప్పుడు మనకి ప్రతి గల్లీలో సిటీ స్కాన్ మెషిన్ వచ్చింది. మరి సిటీ స్కాన్తో ఆగిందా? లేదే. ఎంఆర్ఐ వచ్చింది, తర్వాత పెట్ స్కాన్ వచ్చింది. అంటే వైద్య రంగం అలా రోజుకి దాని ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంది. ఎందుకంటే పేషెంట్స్ కూడా దానికి ఈ ఛాన్స్ తీసుకోవడానికి ఇష్టం లేదు. మీరు వచ్చే ముందు ఇంకో పేషెంట్ వచ్చారు, ఎక్కడో సిటీ స్కాన్ చేయించుకుని వచ్చాడు, బ్రెయిన్లో క్లాట్ కనబడుతూ ఉంది ఆ తల్లికి. సో దానికి ఏం చేయాలి డాక్టర్ గారు, నేను చెప్పాను ఎంఆర్ఐ చేయాలి, దాన్ని చేయించుకుంటున్నాడు. అంటే ఇప్పుడు అది పద్ధతి మారింది. అలాగే ఇప్పుడు ఆ ఏ టెస్ట్ చేయటం వల్ల ఎంత ఉపయోగం ఉంటుందన్నది డాక్టర్కే తెలుసు. నా సలహా ఏమిటంటే కృత్రిమ మేధ అనేది డాక్టర్ని అధిగమించడానికి ఆస్కారం అయితే లేదు. రెండు సమతూకంతో సంయమనంతో పనిచేసినట్లయితే పేషెంట్ తాలూకా బాగోగులకి సరైన డయాగ్నోసిస్కి ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఇప్పుడు అంతా ప్రపంచం అంతా కూడా ఎదుగురు రేడియాలజిస్ట్ ఉన్నారు. రేడియాలజిస్ట్ కృత్రిమ మేధ అది రిపోర్ట్ ఇస్తే కదండి. ఇంకొక మాట, మొదటి కేసు ఏదైతే చెప్పానో జనవరిలో టిజర్ కార్డ్ సిండ్రోమ్ వచ్చింది, కృత్రిమ మేధను ఆపరేషన్ చేసిందా? లేదు కదా. మళ్ళీ ఇంకో న్యూరోసర్జరీ చేయాలి కదా. అంటే అర్థం ఏంటి, కృత్రిమ మేధ తన పనితనం తీసిపడేయడం కాదు, అయితే అదొక అసిస్టింగ్ చేస్తుందో సహాయకారి, దానంతటా అది చేయలేదు. అంటే ఇద్దరు కలిపి చేస్తే 1+1 2 అన్నట్టుగా పేషెంట్ బాగోకు ఉపయోగకరం అవుతుంది. సార్ ఇదే వైద్యులు చెప్పారు, గూగుల్ యూట్యూబ్ వైద్యం తోటి ప్రజలకు ప్రమాదకరము, గూగుల్ యూట్యూబ్ వైద్యాన్ని చూడకండి, వాడకండి, వైద్యుని సంప్రదించండి, లేకపోతే వికటించే అవకాశం ఉంటుందని చెప్పారు. స్టార్టింగ్ మీరు మాట్లాడుతూ కూడా ఒక పేషెంట్ ఆ ఏఏ రిపోర్ట్స్ అని చెప్పారు. ఇప్పుడు దానికి సంబంధించి ఏదైనా తెలివైనటువంటి మందులు, ఏఏ రిఫర్ చేసిన మందులు, కాంప్లికేషన్స్కి సంబంధించిన మందులు వాడితే ఆ పేషెంట్కి ప్రమాదకరం కాదా? వ్యక్తిగతంగా ప్రజల్లో ఎలాంటి అవేర్నెస్ రావాలంటారు? ఏఐలో కూడా ఇంతవరకు కూడా ఎక్కడ కూడా ఈ మందులు వాడమని ఎక్కడ చెప్పడం లేదు. ఇన్ఫర్మేషన్ బట్టి ఇది కావచ్చు అని చెప్తుంది. ఇంకొక మాట ఏఐ గురించి చెప్పడం, ఇంత గొప్ప గూగుల్లో కూడా యాక్యురసీ ఎంతో తెలుసా? 92%. అంటే మిగతా 8% ఏమవుతుంది? అది కాక ఇప్పుడు మనకు ఏఐలో కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలా కాన్ఫిడెంట్గా, చాలా ధైర్యంగా, అంటే అసలు వినే వాళ్ళకి ఇక్కడ చాలా కరెక్ట్గా చెప్తున్నాడు అన్నంత చెప్పగలిగిన సామర్థ్యం ఉందట చాట్ జీపీటీకి. అదే కాకుండా అందులో కూడా పర్సంటేజ్ ఇప్పుడు, ఎందుకంటే వాతావరణ పరిస్థితులు రోజులు మారుతున్న దృష్ట్యా ఏ డాక్టర్ కూడా ఛాన్స్ తీసుకోవడానికి రెడీగా లేరు. అందుకని మీరు నమ్మండి, ప్రపంచంలోనే చాట్ జీపీటీ అమెరికా తర్వాత వాడే దేశం ఏదో తెలుసా? భారతదేశం. ఇప్పటికీ 12% మంది డాక్టర్లు ఈ చాట్ జీపీటీని కూడా వాడుతున్నారు క్లినిక్లో. అంటే ఎలాగైతే సిటీ స్కానో, ఎంఆర్ఐయో, పెట్ స్కాన్ లాగే ఇప్పుడు అది వాడాల్సిన అవసరం కూడా పోయింది. కారణం ఏంటి, ఇప్పుడు నేను మీకు డయాగ్నోస్ చేశాను, అదేదో ప్రాబ్లం, ఇంకా వాళ్ళు సంతృప్తిగా లేరు, వెంటనే వాళ్ళు దానికి సమాచారం ఫీడ్ చేస్తున్నారు. అదేదో మనం హాస్పిటల్ ఇప్పుడు మనమే చేస్తే పోయిందిగా. అలాంటి ఆలోచన డాక్టర్లు ఇంకా రోజుకి ఈ సంఖ్య అన్నది పెరుగుతూ ఉంటుంది.
ప్రతి హాస్పిటల్ కూడా ఒక చాట్ జీపీటీ లేకపోతే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ అనేది వాడకానికి రాబోతున్నది. నా ఫ్యూచరిస్టిక్ చెప్పడం అది. ఎందుకంటే ఇది హాస్పిటల్ తాలూకా క్రెడిబిలిటీకి చాలా ముఖ్యం. పాతకాలంలో సిటీ స్కాన్ ఉంటేనే గొప్ప. ఇప్పుడు సిటీ, ఎంఆర్ఐ, పెట్ స్కాన్ ఉంటేనే కదా హాస్పిటల్కి అందరూ వెళ్తున్నారు. ఇప్పుడు ఖర్చు అన్నది ప్రాతిపదిక అయిన కరెక్ట్గా చెప్పగలడు. ఇప్పుడు లాస్ట్ చూసిన డాక్టర్ తెలియని డాక్టర్ ఉంటారు. ఎలాగో అడగండి. ఎలాగంటే అప్పటికి పేషెంట్ తాలూకా ఇబ్బందులన్నీ ఎక్కువైనాయి. పేషెంట్ దగ్గర ఎన్ని సౌకర్యాలు ఇల్లు ఉన్నాయి, టెస్టులు ఉన్నాయి, అన్ని రిపోర్ట్లు ఉన్నాయి, అన్ని ఫైళ్ళు ఉన్నాయి. ఓహో ఇది ఇంప్రూవ్ కాలేదు, మందు బాగలేదు, కానీ చివరి దానికి డయాగ్నోస్ పెట్టడం సార్. ఫస్ట్ డాక్టర్ చెడ్డ డాక్టర్ కాదు, ఫస్ట్ డాక్టర్ తప్పు కూడా చేయలేదు. ఇవన్నీ కూడా ఏంటంటే లాస్ట్లోకి వచ్చేసరికి ఇప్పుడు వాటికి ఏ టూల్ చేస్తే కదా ఆ డాక్టర్ ఏదో అక్కడికి తెలిసింది. సార్ మిమ్మల్ని క్వశ్చన్ బాధ పెడుతుండొచ్చు, అంటే కొంతమంది గురించి నేను మాట్లాడతాను. ఈ మధ్యకాలంలో వైద్యం అనేది కమర్షియల్ అయిపోయింది, వైద్యులు కూడా కమర్షియల్గా అయిపోయారు. వైద్యుడు చూసినటువంటి రిపోర్ట్స్కి సంబంధించి కావచ్చు, వైద్యుడు రిఫర్ చేసినటువంటి ట్రీట్మెంట్కి సంబంధించి కావచ్చు, వేరే ట్రీట్మెంట్ రిఫర్ చేస్తుంది. మీరు వైద్యుడు చేసిన దానికి రిఫర్ చేసిన దానికి ఓకే అంటారా, రిఫర్ చేసిన దానికి ఓకే అంటారా? ఒకవేళ మీరు రిఫర్ చేసినటువంటి ట్రీట్మెంట్ని వ్యతిరేకిస్తే మీరేమంటారు? వ్యతిరేకించిన పరిస్థితి ఇంతవరకు రాలేదు. అన్నట్టు నేను జనరల్గా ఊహాజనితంగా మాట్లాడాను. డెఫినెట్గా అదే పరిస్థితి వచ్చినట్టయితే నా అంచనాలు నేను వేసుకొని పేషెంట్ బాగోగులు అన్నది ముఖ్యమైనది ఇంపార్టెంట్ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, ఇప్పుడు ఒక జూనియర్ డాక్టర్ ఎవరు చూశారనుకోండి, అక్కడ కొన్ని విషయాలు ఏదో మిస్ అయ్యారు. ఒక పేషెంట్ ఈ రోజు నాడు నాకు ఎక్కడ రాజమండ్రి నుంచి వచ్చారమ్మా తను, ఆమెకి ఏదో ప్రాబ్లమ్స్ అని వచ్చింది. అక్కడ డాక్టర్ గారు ఎవరో మంచిగానే చూశాడు, ఆయనకి మరి ఆ ఆలోచన రాలేదు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన తర్వాత దానికి వేరే టెస్ట్ చేయాల్సి వచ్చింది, చేశాం. దానిలో తెలిసిపోయింది, ఆమె ఎంతో సంతోషపడింది. ఇన్నాళ్ళ తర్వాత మీరే డాక్టర్ గుర్తించారు. అక్కడ గుర్తించడం అనకన్నా ఇందాకటి మాదిరిగానే ఒకటి సీనియర్ తాలూకు పరిణతి చెందిన డాక్టర్ తాలూకు కనుక్కోవడం అనేది ఒకటి, ఆ డాక్టర్ దగ్గర ఎన్ని సౌకర్యాలు ఉన్నాయని ఒకటి, ఇలాంటి విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కూడా మీరు చెప్పినట్టుగా ఏమిటంటే ఏదన్నా విషయం నాకు 53 సంవత్సరాల డాక్టర్గా అనుభవం, 70 సంవత్సరాల వయసు అయినా కూడా నేనేదో దానిని ఒక డిఫీట్ లాగా నేను యాక్సెప్ట్ చేయను. నిజంగా కానీ దానివల్ల కానీ చేసినట్టయితే దాని తాలూకు ఉపయోగం తీసుకొని మళ్ళీ ఇంకొకసారి నాది నెమరు వేసుకొని అల్టిమేట్గా పేషెంట్ అన్నది పేషెంట్కి న్యాయం చేయాలి. పేషెంట్ అన్నది హాస్పిటల్ కానీ డాక్టర్లు కానీ పేషెంట్ వాళ్ళే ఉంటున్నారు. పేషెంట్ లేకపోతే హాస్పిటల్ క్లోజే కదండి. కాబట్టి అందరి తాలూకా ఏమిటి లక్ష్యం, పేషెంట్ ఆరోగ్యాన్ని మంచిగా చేయడానికి. దానికి కూడా సపోర్ట్ చేసినట్టయితే వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని బట్టి నేను ఇచ్చిన మందులు కానీ లేకపోతే ఇంకేదైనా విషయాన్ని నేను ఇంకా రీరైట్ చేసుకొని ఆలోచించే విషయం వచ్చిందేమో అని అనుకుంటాను. సార్ మీరేమో 1+1గా కలిసి పనిచేయాలని చెప్పి మీరు అంటున్నారు. ఈరోజు వార్త చూస్తే చాలా షాకింగ్. ఏదైతే దాని క్లాడ్ ఆప్నస్ 4 అనేది సంబంధించినటువంటి రోబోకి సంబంధించి అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అసిస్టెంట్. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేషన్ అనేది కూడా తొందరలో మేము చేస్తాము అని ఆ రోబోకి చెప్పినప్పుడు ఆ రోబో నువ్వు గనక దీన్ని షట్ డౌన్ చేస్తే మీ అక్రమ సంబంధాలను నేను బయట పెడతాను అని చెప్పడం జరిగింది. ఇది చూసినటువంటి సైంటిస్టులు కావచ్చు, పెద్ద పెద్ద దిగ్గజ కంపెనీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇది సమాజానికి, ప్రపంచానికి చాలా ప్రమాదకరంగా మారబోతుంది అని చెప్పి నిద్ర లేని రాత్రులు గడిపాము అని చెప్పి కొంతమంది సైంటిస్టులు బహిరంగంగా ప్రకటన చేశారు. అలాంటి సందర్భంలో మీరేమంటారు ఈ విషయం మీద? ఇప్పుడు ఇది టెక్నాలజీ అనేది వికటించడం అనేది కూడా ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు సినిమాలో చూసాము. ఏదో సినిమాలో రోబో తయారు చేయడం, రోబో వచ్చి ఇన్ని మీద దండయాత్ర చేయడానికి రావడం. ఇప్పుడు అలాంటి పరిస్థితి రాకపోతుంది. ఎందుకంటే ఎన్ని టెక్నాలజీ ఇలాంటి విషయాలు కృత్రిమ మేధాన్ని మించిపోయినటువంటి ఇంకేవి రాదు కదా. మానవుని మేధ అనేది ఒక లిమిటేషన్ ఉంటుంది. ఇదేదో అక్కడ అదే మీ ఇందాక చెప్పాను, ఎంపతి అని. ఏమని అనుకుంటాడేమో, బాధపడతాడేమో, అది కృత్రిమ మేధకి లేదు. అది ఏదో మనసులో వచ్చింది చెప్పేస్తుంది. పక్కనోడు తెలియదు కూడా చెప్పింది సార్. అంటే అందులో ఇంపార్టెంట్ ఏమిటంటే ఇక్కడ ఇందాక కూడా చెప్పాను, అనుకోకుండా ఎండిఎంఎస్ చదువుకున్నదా లేదు కదా. డేటా కానీ ఇప్పుడు సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో ఇంకా దీంతో నా పని కాదు డేటా ఫీడ్ చేయడం ఆపేశారనుకోండి, ఏం జరుగుతుంది? ఎక్కడ పొంది కృత్రిమ మేధకు నాలెడ్జ్ అంటే ఇలాంటి డేటా కూడా వాళ్ళ దగ్గర ఉంది. అసలు మామూలుగా వచ్చినప్పుడు ఏంటంటే రోడ్ల తాలూకా లేయింగ్ అవుట్లో కానీ లేకపోతే టెక్నాలజీలో కానీ డిజైనింగ్లో కానీ ఇలాంటి వాటిలో వాతావరణం కానీ చెప్తాది బాగా అనుకున్నారా. తర్వాత నెమ్మదిగా వైద్య రంగంలోకి వచ్చింది. వైద్య రంగంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి పొందులు వస్తున్నాయి. సార్ ఇప్పటికే మనం ప్రపంచ దేశాల్లో చూస్తున్నాం, రోడ్డు ఊడవడము, రిసెప్షన్లుగా ఉండడము, తర్వాత హోటల్స్లలో పనిచేయడము రోబో. ఇప్పటికీ రోబోటిక్స్ సంబంధించి కన్సోల్ వద్ద డాక్టర్స్ ఆపరేట్ చేస్తే
సర్జరీస్ రోబోస్ చేస్తూ ఉన్నాయి. రేపు డాక్టర్స్ లేకుండా డైరెక్ట్ రోబోనే పేషెంట్ని సిద్ధం చేసి టేబుల్ మీద ఆపరేషన్ చేసే రోజు వస్తుంది అంటారా? ఇవన్నీ నేను ఎందుకు అంటే మీ సపోర్ట్ చెప్పలేనంటే, లేకుండా అంటే డేటా ఇప్పుడు జనరేట్ ఉదాహరణకి చేసే మేము రోజు వస్తుంది చదువుకున్నప్పుడు అంటారా? రోబోస్ లేవు, ఇప్పుడు రోబోస్ వచ్చాయి. రోబోస్ నర్సులు, రోబోస్ డాక్టర్లు, రోబోస్ హాస్పిటల్ వచ్చాయి మధ్యకాలం చదువుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితులు రాదు అని చెప్పలేము. అయితే ఏంటంటే డాక్టర్ తాలూకా వృత్తిని, డాక్టర్ తాలూకా ఏదైతే ఉన్న ప్రతిరోజు ఉండేటువంటి ఉదయం నుంచి సాయంకాలం పనితనాన్ని తీసిపడేసి రోబోలు టేక్అప్ చేస్తుందని ఇప్పుడప్పుడైతే కాదు. భారతదేశం లాంటి దేశంలో 140 కోట్ల జనాభాలో ఎన్ని రోబోలు ఎన్ని మనం తీసుకురాగలం అన్నది ఆలోచించాల్సిన విషయం. సార్ 50 ఏళ్ళ అనుభవం మీకు. ఈ సందర్భంగా వైద్యులు ఎలా అలర్ట్నెస్ ఉండాలి, ఏ అంశాలను ఏ ఏ విషయంలో యాక్సెప్ట్ చేయాలి, యాక్సెప్ట్ చేయకూడదని మీరు సలహా ఇస్తారు? అంటే ఇక్కడ ఏమిటంటే తప్పు అనేది మానవ సార్. ఎవరైనా ఇక్కడ రోబో తప్పు తప్పు చేస్తుంది, మా డాక్టర్ కూడా తప్పు చేయొచ్చు. ఆ ఒకవేళ చేసినట్టు దాన్ని యాక్సెప్ట్ చేయడం అనేది సహజం. అన్ని వేళలో 100% అనేది కరెక్ట్. నేను అందుకే ఈ మధ్యకాలంలో ఇంకో కార్యక్రమంలో చెప్పాను, 90% కానీ మనం సరిగ్గా చెప్పినా కానీ 10% మనం యాక్సెప్ట్ చేయక తప్పదు. అదే కాకుండా ఆపరేషన్ చేస్తాం అనుకోండి, ఆపరేషన్లో ఇబ్బందులు అనేది పేషెంట్లకి వాళ్ళ కన్నా వాళ్ళ చుట్టాలకి పూర్తి వివరాలు తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అంటే వాళ్ళకి అవగాహన చాలా అవసరం. అందులో ఉన్న ప్రతి దగ్గర సోషల్ మీడియా ఇంత బాగా అయిపోయిన తర్వాత ప్రతి వాళ్ళు డీటెయిల్స్ అడుగుతున్నారు. అందువల్ల ఏంటంటే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఏఐ అన్నది ఒక సాధనం, ఎక్స్ట్రా ఇంకొక పెట్ స్కాన్ లాగో లేదో దాని ఉపయోగం ఉంటుంది. ఈ రెండు తాలూకా సంయమనంతోనే మన పేషెంట్కి మనం బాగా చేయడానికి అందరం కలిసి చేయాలని నేను కోరుకుంటాను. సార్, నాడి వైద్యం కాడి నుంచి డాక్టర్లు ఆ రోజుల్లో కూడా అలోపతి డాక్టర్స్ కూడా నాడి చూసేవాళ్ళు. ఈ విషయంలో మనం అందరికీ కూడా తెలిసిందే చదువు. కానీ నాడి వైద్యం నుంచి ఎంబీబీఎస్ డాక్టర్లు కూడా నాడి చూసే కాడి నుంచి ఇప్పుడు నాడి చూడనటువంటి పరిస్థితి వచ్చింది. అలాంటిది ఏ వచ్చిందంటే రేపు రిపోర్ట్స్ను కూడా ఏ ప్రాతిపదికన చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంది మార్పు వల్ల ప్రమాదమే కదా సార్. కొంచెం డాక్టర్ కూడా తన ఎక్స్పీరియన్స్లలో కొన్ని అంశాలు కోల్పోయే అవకాశం ఉంటుంది కదా సార్. అంటే డాక్టర్ ఇక్కడ జాగ్రత్తగా ప్రతిదానికి వచ్చిన టెక్నాలజీకి అనువుగా టెక్నాలజీ నేర్చుకోకపోయినట్టయితే వెనకబడిపోవడానికి ఆస్కారం అవుతుంది. ఇప్పుడు సిటీ స్కాన్తో నా నాలెడ్జ్ ఉంది, పెట్ స్కాన్ గురించి నాకు తెలియదు అంటే నా పెట్ స్కాన్ గురించి అనుభవం కష్టం కదండి. అట్లాగే ఇందాక నేను చెప్పాను ఒక మాట. అందుకని అంటే నేను కొంతమంది నాతో ఏకీపించకపోయినా ప్రతి పెద్ద హాస్పిటల్లో ఏఐ చాట్ జీపీటీ లాంటి సాధనాలు అవసరం పడుతున్నాయా అన్నది అందరూ చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే పేషెంట్లు ఇంటి దగ్గర వాళ్ళ సమాచారం పెట్టేసుకున్నారు. అదేదో మీకు డౌట్ వచ్చింది అనుకోండి, ఏదో ఇన్ఫర్మేషన్ మనకు రాలేదు, ఇంకా ఏదో అంటే మనసులో చివుకు అంటుంది, నేను డయాగ్నోసిస్ సరిగ్గా చేశాను, ఆ డౌట్ ఉందా, ఇది చేసి కూడా పేషెంట్ సంతృప్తిగా లేదు. అలాంటప్పుడు డీటెయిల్స్ మనమే ఫీడ్ చేస్తే పేషెంట్ ఇంకో దగ్గర పోవాల్సిన అవసరం లేదు కదా. అంటే ఏమిటి, ఇందాక చెప్పినట్టుగానే ఏదైతే పరిణితి మేము ఎంఆర్ఐ ఇప్పుడు న్యూరో సర్జరీ చదువుకున్న రోజుల్లో అసలు సిటీ స్కానే లేదు. అంటే మేము చదువుకున్నప్పుడు వచ్చింది సిటీ స్కాన్ భారతదేశానికి 78 వచ్చింది. మరి అంతకుముందు వైద్యం అవ్వలేదా? అప్పుడు ఈ చాట్ జీపీటీ ఉందా? లేదు కదా. టెక్నాలజీ అనేది పెరుగుతూ ఉంది, టెక్నాలజీ పెరగాలి కూడా. దానివల్ల ఏమిటంటే ఒక మంచి జరుగుతుంది, ఏదైనా పరిధి. ఆ రెండు కలిసి ఇందాక నుంచి ఎన్నిసార్లు మాట వచ్చింది, సైబర్ కాండ్రియా అంటే హైపోకాండ్రియా అంటే లేని వ్యాధి, ప్రతి వ్యాధి నాకుందని చెప్పుకునే ఆలోచన. సైబర్ కాండ్రియా అంటే సైబర్ అంటే ఇది. ఈ టెక్నాలజీ వల్ల ఏదో రేర్ డయాగ్నోసిస్, రేర్ జబ్బు, రేర్ వ్యాధి, రేర్ క్యాన్సర్ నాకే ఉందనుకుని ఆలోచించుకునే పరిస్థితి వచ్చింది. గూగుల్ వల్ల మీకు సమాచారం తెలుసుకోవడం అనేది మీ హక్కు. టిప్స్ మీద ఉంది, ఒక మొబైల్ పెట్టుకుంటే చాలు ఈరోజు. అది మీకు అన్వయించుకొని లేనిపోని ఇబ్బందులకు పోవడం అన్నది ఎంత మంచిది. ఎట్టి పరిస్థితిలో కానీ ఎన్నో ఏళ్ళ ఎక్స్పీరియన్స్ నమ్ముతున్నారు కానీ గూగుల్ నమ్ముతున్నారు సార్. అది అయిపోయింది వాస్తవం, అలా పరిస్థితి అయిపోయింది. అది మానవాళికి అంత మంచిది కాదు అని నా ఆలోచన. ఈ మధ్యన ఎక్కడో పెరాస్టమాల్ మీద ఒకటేదో సినిమా వచ్చింది, లేకపోతే పాట వచ్చిందట. అంటే తరం మారుతూ ఉంది, కానీ దాని వలన వైద్యం మళ్ళీ ఇప్పుడు అదే వ్యక్తి ఏదైనా టాబ్లెట్ తీసుకునే ముందు గూగుల్లో వచ్చిన టాబ్లెట్ వేసుకోవడానికి సాహసిస్తున్నాడా? అమ్మో ఏమవుతుందో. విషయం వరకు బాగా వచ్చింది, అదంతా వచ్చి డాక్టర్ గారిని రుద్దుతున్నాడు. డాక్టర్ గారు ఈ మాట నేను మందు వాడొచ్చా అని. డాక్టర్ గారు దానికి డిసిషన్ ఇస్తారు, ఈ మందు వల్ల నీకు ఉపయోగం ఉంటుందో లేదు, నీకు అవసరమో లేదు. ఒకవేళ ఇచ్చినట్టయితే దానివల్ల ఎంత ప్రమాదం ఉండొచ్చు, ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు అని తెలిసింది డాక్టర్. చివరికి ఏమిటంటే సమాచారం తెలుసుకోవడం అన్నది అందరిది హక్కు, అది ఎవరు కాదని లేరు కూడా. అలాంటప్పుడు దాన్ని అన్వయించుకొని ఈ సైబర్ కాంట్రాక్ట్ లోనై ఇబ్బందులు పడకూడదని అందరికీ నేను సలహా ఇస్తున్నాను. ఇది ఏఐ ద్వారా అటు లాభము ఉంది, నష్టము ఉంది అనేది కూడా డాక్టర్ అభిప్రాయపడ్డారు. ప్రధానంగా ఏ వైద్యమైనా సరే, ఏ అంశం అయినా సరే పరిధి దాటనంత వరకు దాన్ని ఉపయోగించుకోవచ్చు, పరిధిని దాటవద్దు అని కూడా చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా ప్రజెంట్ గూగుల్ వైద్యం, యూట్యూబ్ వైద్యం, ప్రజెంట్ ఏఏ వైద్యం
వీటిని ఎవరు కూడా అన్వయించుకోకూడదు. వైద్యులు ఉన్నారు, వైద్యుల సజెషన్ మేరకే ముందుకు నడవాలని కూడా సూచిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా అనేక టెక్నాలజీ వైద్య శాస్త్రంలో అనేక చేంజెస్ కూడా రానున్నట్టు కూడా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. వైద్య శాస్త్రంలో ఏ వాడకానికి సంబంధించి డాక్టర్ ప్లస్ కలిపి పని చేయాలే కానీ విడివిడిగా పనిచేసే, అంటే డాక్టర్తో పాటు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ విడిగా పనిచేయాల్సినటువంటి అవసరం లేదనేది కూడా వారి అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో వంశీకృష్ణ, సమయం టీవీ, హైదరాబాద్.